వలసదారుల విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తుంది. పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులను ఖైదీలుగా సంఖ్యలు వేసి మరీ స్వదేశాలకు తరలిస్తున్నారు. ఇటీవలే 104 మంది భారతీయులతో అమెరికా సైనిక విమానం అమృత్సర్ చేరుకుంది. వీరందరికీ అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు సంఖ్యలు వేసి తరలించడం భారత్ వ్యాప్తంగా ఆందోళన కలిగించింది. త్వరలోనే మరో 500 మందిని భారత్ కు తరలిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం భారత విదేశాంగ శాఖకు వెల్లడించింది. అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన వేలాది మంది అక్రమ వలసదారులను తిరిగి పంపేసింది. ఇటీవల మెక్సికోలో బయలుదేరిన సైనిక విమానం 104 మంది భారతీయులతో అమృత్సర్ చేరుకుంది. ఈ క్రమంలో మరో జాబితాలో 487 మంది భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం భారత్కు తెలియజేసినట్లు పేర్కొంది. ఇక అక్రమ వలసదారులను అమెరికా సంకెళ్లు వేసి పంపడంపై భారత్లో ఆందోళనలు చెలరేగాయి. దీనిపైన భారత ప్రభుత్వం అమెరికాలో చర్చలు జరిపింది. ఈ విషయంలో తమ ఆందోళనను అమెరికాకు తెలియజేశామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అమెరికాతో సంప్రదింపులు జరుపుతామన్నారు. అక్రమంగా అమెరికా వెళ్లినట్టు గుర్తించిన భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకువస్తామని మిస్రీ హామీ ఇచ్చారు. సైనిక విమానాల్లో తరలించే ప్రక్రియపై మిస్రీ స్పందిస్తూ ఈ తాజా బహిష్కరణ ప్రక్రియ మునుపటి విమానాలతో పోలిస్తే భిన్నంగా ఉందని తెలిపారు. అయితే ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అమెరికా ప్రభుత్వ విధానంలోనే పేర్కొన్న ఈ సందర్భంగా విషయాన్ని గుర్తు చేశారు. We have some information about the numbers that are there in the United States, and we are working with such numbers as are made available to us and that we are then able to confirm. I think it's important to note in this, and as a sort of a general response to some of the other questions also that have been posed, that this process of deportations is not new. This is something that the External Affairs Minister also emphasized in Parliament. గతంలోనూ అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను గుర్తించిన అమెరికా వారిని తిరిగి పంపివేసింది. అయితే డీపోర్టేషన్ ప్రక్రియ కొత్తేం కాదని భారత ప్రభుత్వం వెల్లడించింది. గత 15 ఏళ్లలో 15,756 మంది భారతీయులను తిరిగి పంపించినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. 2009లో ఈ సంఖ్య 734గా ఉండగా 2019లో గరిష్టంగా 2042 మంది తిరిగి పంపించారు. 2009లో 734 మంది, 2010లో 799 మంది, 2011లో 597 మంది, 2012లో 530 మంది, 2013లో 515 మంది, 2014లో 591 మంది, 2015లో 708 మంది, 2018లో 1180 మంది, 2019లో 2042 మంది, 2020లో 1889 మంది, 2021లో 805 మంది, 2022లో 862 మంది, 2023లో 617 మంది, 2024లో 1368 మంది, 2025లో ఇప్పటి వరకు 104 మందిని పంపినట్లు విదేశాంగ మంత్రి వెల్లడించారు. ఇటీవల కొంతమంది భారతీయులను తిరిగి పంపిన అమెరికా ఈ ప్రక్రియను భారీగానే ఖర్చు చేసింది. 104 మంది వలసదారులను భారత్కు పంపించేందుకు అమెరికా $1 మిలియన్ పైగా ఖర్చు చేసిందని తెలుస్తోంది. భారతీయ కరెన్సీలో దాదాపు 8.74 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో అక్రమ వలసదారులను పౌర విమానాల్లో పంపిన అమెరికా ప్రభుత్వం ఈసారి వారిని ఖైదీలుగా గుర్తించి సైనిక విమానాల్లో తరలిస్తోంది. అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన C-17A గ్లోబ్ మాస్టర్ 3 విమానం ఇటీవలే అక్రమ వలసదారులను తీసుకుని పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఈ విమానాన్ని వాహనాలు, సైనిక బలగాలు, ఆయుధ సామాగ్రి తరలింపునకు ఉపయోగిస్తున్నారు. యుఎస్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ డేటా ప్రకారం ఒక్కో C-17 మిలిటరీ విమానం రవాణా నిర్వహణ ఖర్చు గంటకు $28,562, అంటే దాదాపు 25 లక్షలకు పైగా ఉంది. కమర్షియల్ విమానాల మాదిరిగా కాకుండా సైనిక విమానాలు భిన్నమైన మార్గాల్లో ప్రయాణిస్తాయి.
ఇతర దేశాల్లో గగనతల నిబంధనలు, మిలిటరీ బేసుల్లో ఇంధనం నింపుకోవడం వంటి కారణాలతో ఈ విమానాల ప్రయాణ మార్గాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే అమెరికా నుంచి బయలుదేరిన భారత వలసదారుల విమానం దాదాపు 43 గంటల తర్వాత ఇండియాలోని అమృత్సర్కు చేరుకుంది. ఈ గణాంకాలను బట్టి విమానం తిరుగు ప్రయాణాన్ని కూడా కలుపుకుంటే వలసదారుల తరలింపునకు మొత్తంగా $1 మిలియన్ పైగా ఖర్చయినట్లు తెలుస్తోంది.